ఫుట్ పాత్ కూడా చేయట్లేదు. అది ఈ మధ్య ఒక 500 లైట్లు వచ్చింది. మరి 500లో ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయించారనేది మాట్లాడాలి. పక్క లైట్లు కూడా ఇప్పుడు ఎలాగోండి అసలు యాక్చువల్గా ఏమైందంటే కొంతమంది ఏంటంటే వాటర్ని లైట్లు కూడా పగలగొడుతున్నారు. అది ఉంటుంది, అది ఏంటి కదా ప్రాబ్లం. లైట్ దొంగతనం జరిగింది. 2 సార్లు స్కూటర్ వాళ్ళని ఆపి దొంగతనం చేశారు. అదే దోసుకున్నారు వాళ్ళు. మొబైల్స్ వాచ్లు దోసుకున్నారు. ఓకే. తర్వాత రాత్రి పూట ఎవరెవరు అన్నోన్ పర్సన్స్ కార్లు తీసుకొచ్చి నిలబెట్టి ముందు దాగి బాటిల్స్ ఇక్కడ పాల్గొచ్చిపోతారు. అదే అందుకే లైట్లు పాల్గొంటారు. అంటే అదేమో మనం అవసరం ఏసీపీ వాళ్ళకి చెప్తామండి. పెట్రోలింగ్ జరగాలి, నైట్ పెట్రోలింగ్ జరగాలి. ఇక్కడే ఒకసారి చేశారు. రాత్రిపూట కార్లు వేసుకొచ్చి ఇక్కడ లోపల అంతా డ్రింక్ చేసేది, బిర్యానీ పప్పాలు తెచ్చి 2-3 గంటల ఉండేవాళ్ళు. ఇది బంద్ అయ్యేటప్పటికి రోడ్ల పైన నేను ఆ రోజు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నెలలు అయితే మొత్తం ఆ కాంట్రాక్టే క్లోజ్ అయిపోతాడు. బట్ టైం అయిపోయినాక మనం కొత్త కాంట్రాక్టర్ పిలిచి ఇవ్వాలనేది ఇప్పుడున్న సీఎం గారు లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు ఆలోచన. సీఎం అంటే ఎంఏయుడి మినిస్టర్ కూడా ఆయనే, సీఎంఏ. కాబట్టి దాని మీద ఇంకేమి డెసిషన్ తీసుకోవాలి. ఆ స్ట్రీట్ లైట్లు అనేది ఓవరాల్ హైదరాబాద్, నాట్ ఓన్లీ కూకట్పల్లి, ఓవరాల్ హైదరాబాద్లో ప్రాబ్లం ఉందండి. మొన్న మధ్య రీసెంట్గా 500 లైట్లు వచ్చినాయి మన కూకట్పల్లికి. అవి ఎక్కడెక్కడో బాగా స్లమ్స్ అసలు మరీ ఘోరం మన దగ్గర పెడుతున్నారు. అవి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనం ఫోన్ చేసి చెప్తున్నాం ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అనేది. కానీ స్ట్రీట్ లైట్లు అనేది సివియర్ ప్రాబ్లం. ఈ తర్వాత మీ హౌస్ కీపింగ్ అనేది ఒకసారి చూద్దాం. అవసరం అయితే డాక్టర్ ఇంకేదండి ఇది చిన్నగా ఏరియా అంటే కొంచెం డెవలప్ చేస్తే నీట్గా ఉంటుంది కదా, అలా వదిలేసారు. మొక్కలు అన్నట్టు సిల్వర్ కంటే కూడా అసలు బాగోలేదండి. అదే మరి ఇది ఉంది కదండి, ఇది అంత ప్రాబ్లం ఎలక్ట్రికల్ లైన్ మన బ్యాటరీస్ ఎక్కడైనా కూడా ప్లేస్ ఉంది కదా, అక్కడ ఏమైనా అని చిన్న సబ్మిషను. ఇప్పుడు నేను ఈ మలేషియన్ టౌన్షిప్లో ఉన్నాను సార్. రెసిడెంట్స్ అంతా ఉన్నారు. దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళకి ఎదురుగుండా ఒక పార్క్ ఉంది సార్. దాన్ని మనం మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చాం, ఎవరికో ఇంట్రెస్ట్ చేసాం. అక్కడ సమ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకసారి వాళ్ళు వచ్చి కలుస్తామంటున్నారు మిమ్మల్ని. నేను కూడా వస్తా. ఇవాళ కాదు సార్, రేపు. నేను వాళ్ళు ఉంటలే. రేపు ఏ టైం పెట్టుకుందాం? రేపు 1 o'clock పాసిబుల్లా? సార్ రేపు 1 o'clock వస్తాం మీ దగ్గరికి. అన్ని చిన్న ఇష్యూస్ సార్ ఒకసారి డిస్కస్ చేస్తే సార్ట్ అవుట్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 1 o'clock వచ్చేయండి. రమేష్ గారు అక్కడికి వస్తారు. మనం రాకపోతే ఇంకా ఎక్కువ మందిని తీసుకొని వస్తాం. రేపు 1 o'clock పెట్టు. మ్యాక్సిమం మీ ఇష్యూస్ అన్నీ తీసుకుంటామని ఇంకా మంచిది.